ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 28వ వాక్యము. నేనే ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడను అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ప్రియమైన వారలారా, మన ప్రభువు ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఆయనలో ప్రత్యేకపరచబడి ఆయనతో దగ్గరి సహవాసము కలిగి ఆయనలో మనము ఏకమైన ఎడల ఆయన ప్రసన్నతను దైవిక పరిశుద్ధతను మనం పొందగలము. అప్పుడు దేవుడు మనలో జీవించి పరిశుద్ధ జీవితమును జీవించుటకు సహాయము చేయును. బైబిల్లో 7 దయ్యములతో పీడింపబడిన మగ్దలేనే మరియను గూర్చి మనం చదివి ఉన్నాము. ఆమెకు క్రీస్తును గూర్చి ఏమీ తెలియనందువలన ఆమె ఆ దయ్యములచే పీడింపబడినది. కానీ ఆమె క్రీస్తు వద్దకు వచ్చిన వెంటనే ఆమె బంధకముల నుండి విడుదలను పొందింది. అంతేకాక ఆయన యొక్క మహాపరిచర్యలో తాను కూడా ఒక భాగమైండు భాగ్యమును పొందింది. ఒక స్త్రీ లోక ఆశలతో మరియు కోర్కెలతో ప్రభువైన క్రీస్తు మార్గములను ఎరుగక జీవించుచుండేది. ఆఖరికి ఆమె అనేకమైన దురాత్మలచే పట్టబడింది. సొంత ఇంటి వారితో విడవబడినదై ఒంటరితనంలోనికి త్రోసివేయబడింది. అంతేకాక ప్రతి ఒక్కరూ ఆమెను హేళన చేయ ప్రారంభించారు. ఆ సమయంలో ఒక బోధకుడు ఆయన సతీమణి ఆ స్త్రీ మీద కనికరపడి ఆమెను తన సంఘములో చేర్చుకొని ఆ సంఘమంతయు ఆమె విడుదల కొరకు ప్రార్థన చేశారు. అప్పుడు దేవుని మహాప్రసన్నత అపవిత్రాత్మలను పారద్రోలి ఆమెకు పరిపూర్ణ విడుదలను అనుగ్రహించారు. అంతేకాక ఆ సంఘ కాపరి మరియు వారి భార్య ఆ స్త్రీని ఇంకా దైవిక అనుభవంలోనికి నడిపించి ఒక మంచి ఉద్యోగముని ఇప్పించిరి. అప్పుడు దేవుని యొక్క వాక్యము ఆ స్త్రీకి బలమిచ్చి ఒక నూతన జీవితమును అనుగ్రహించుట ద్వారా ఆమె యొక్క మంచి కార్యములతో అందరి ఎదుట ఆమె ఫలభరితముగా నిలవబడి దేవుని చేతిలోని విలువగల పాత్రగా ప్రకాశించింది. ఆ స్త్రీ తన జీవితం అంతయు క్రీస్తు సేవకై అర్పించుకొని ఆయన సేవలో ఆనందించెను. మనము కూడా ఆ దైవిక పరిశుద్ధతను పొందుకొని మనలను ఆయన హస్తములకు ఈ దినమే మనము సమర్పించుకుందాము. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రభువా, మమ్మల్ని శుద్ధీకరించుచున్న దేవా మీకు స్తోత్రములు. మీ యొక్క పరిశుద్ధతను మాకు బోధించి అందులో మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుచున్నాము. మా పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్.